అన్న మాకు రేషన్ కార్డు లేదు, రైతు బంధు రాదా? వచ్చినట్టయితే కనపడతలేదు మిత్రులారా. అన్నింటికీ రేషన్ కార్డుని లింకు పెడుతున్నాడు, అన్నింటికీ రేషన్ కార్డుని ప్రామాణికం చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి రేషన్ కార్డు లేకపోతే రైతు బంధు వస్తుందా రాదా అంటే ఆ అప్లికేషన్ చూసిన తర్వాత కంప్లీట్గా రేషన్ కార్డు ఉంటేనే రైతు బంధు అనేటువంటి ఆలోచన అయితే కనపడుతుంది. ఇగో ఇవాళ ఈ పేపర్లలో అన్నిట్లలో యాడ్లు ఇచ్చింది దేనికోసం అయ్యా అంటే దానికోసం. ఈ కరపత్రాన్ని, ఈ అప్లికేషన్ ఫామ్ని ఓపెన్ చేయడం కోసము ఇట్లా ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, కాంగ్రెస్కు భజన చేసే ప్రతి పత్రికకు, ప్రతి ఛానల్కు యాడ్లు ఇచ్చిర్రు. 100 కోట్ల విలువైన అయినటువంటి యాడ్లు ఇవి. 100 కోట్లు ఉంటుంది. ఫ్రంట్ పేజ్ యాడ్కి మస్తు పైసలు అవుతాయి. సో కాబట్టి ఇవి దేనికోసం ఇచ్చిరంటే ఇది ఓపెన్ చేయడం కోసం ఇచ్చిర్రు. ప్రజాపాలన 28 తారీఖు 12వ నెల 2023 నుంచి 6వ తారీఖు 1వ నెల 2024 వరకు. కేవలము ఇవి ఒక 3 రోజులు, అవి ఒక 6 రోజులు, మొత్తం 9 రోజుల వ్యవధి లోపల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3.5 కోట్ల మంది జనాలు ఈ అప్లికేషన్, ఈ ఫామ్ అప్లై చేసుకోవాలి. ఏంది ఇదంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకం కోసము ఈ అప్లికేషన్ చేసుకోవాలి. ఒకసారి అప్లికేషన్లో ఏమేమి ఉన్నాయో మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. కుటుంబ వివరాలు, దరఖాస్తుదారు వివరాలు, దరఖాస్తు సంఖ్య. మరి దరఖాస్తు సంఖ్య వాళ్ళు వేస్తారేమో. దరఖాస్తుదారు అంటే ఇంటి యజమాని పేరు రాయాలి ఇక్కడ. స్త్రీ అయితే స్త్రీ, పురుషుడు అయితే పురుషుడు, ఇతరులు అయితే ఇతరులు పెట్టాలి. మీ క్యాస్ట్ ఏది, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, మైనార్టీనా, ఇతరుల అనేది పెట్టాలి. ఈ దరఖాస్తుదారు ఎవరైతే యజమాని ఉన్నారో ఆ యజమాని ఫోటో పెట్టాలి ఇక్కడ. పెట్టినాక పుట్టిన తేదీ ఇవ్వాలి. పుట్టిన తేదీ అంటే ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళ పుట్టిన తేదీ ఇక్కడ రాయాలి. ఆధార్ కార్డు నెంబర్ కూడా రాయాలి. ఎవరైతే ఇంటి యజమాని పేరు మీద మనం అప్లై చేస్తున్నామో వాళ్ళ ఆధార్ కార్డు డీటెయిల్స్ కూడా ఇక్కడ రాయాలి. దాంతోపాటు రేషన్ కార్డు నెంబర్ కూడా రాయాలి. ఇక్కడే చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. అసలు ఈ రేషన్ కార్డు అనేటువంటిది లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇక్కడ రేషన్ కార్డు లేదు నాకు, సపోజు రేషన్ కార్డు లేదు కానీ మొన్నటి దాకా రైతు బంధు వస్తుంది, మొన్నటి దాకా రకరకాల స్కీములు కూడా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అప్లికబుల్ అయినాయి. మరి ఇప్పుడు ప్రతిదానికి రేషన్ కార్డు అనేది పెట్టిర్రు. ఈ రేషన్ కార్డుని కంపల్సరీ చేసిర్రు. మరి రేషన్ కార్డు పెట్టకపోతే, రేషన్ కార్డు నెంబర్ లేకపోతే ఏం చేయాలి? గతంలో పెళ్లి కాక ముందుకు మన అమ్మ నాయన రేషన్ కార్డులల్లో మనం ఉంటాం, మన ఫోటోలు ఉంటాయి. మరి మన పెళ్లిళ్ళు అయిపోయినాయి, మనకు పిల్లలు పుట్టిర్రు, మన కుటుంబాలు మనకు ఉన్నాయి. మరి మనం అమ్మ నాయన రేషన్ కార్డు మీద అప్లై చేసుకోవచ్చా? ఒక రేషన్ కార్డు మీద 2 అప్లై చేసుకోవచ్చా? అంటే 2 కుటుంబాలు, ఇప్పుడు నేను, మా తమ్ముడు, ఇట్లా మా వాళ్ళు సపరేట్ ఉన్నారు, మా అమ్మ సపరేట్గా ఉన్నది, మా అమ్మ ఊర్లో ఉంటుంది, మేము ఇక్కడ ఉంటాము, లేకపోతే ఇట్లా రకరకాల చాలామంది కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఏం చేయాలి? ఒక రేషన్ కార్డు మీద ఒక రేషన్ కార్డు నెంబరు 3 కుటుంబాలకు పెట్టవచ్చా, పెట్టకూడదా? అదొకటి. మరి ఈడ ప్రతిదానికి రేషన్ కార్డు కంపల్సరీనా? అది కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రేషన్ కార్డు కంపల్సరీ అన్నామంటే కథమే, నీకు రైతు బంధు గోవిందా, నీ రైతు బీమా గోవిందా, ఏది కూడా కనీసము ఉండేటువంటి పరిస్థితి కూడా కనబడతలేదు. రేషన్ కార్డు అయిపోయాక మొబైల్ నెంబరు, వృత్తి, ఏం చేస్తావు, కుటుంబ సభ్యుల వివరాలు కూడా రాయాలి. మరి కుటుంబ సభ్యులు అంటే మళ్ళీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏంది, భార్య ఉంటే భార్య, లేకపోతే భర్త ఉంటే భర్త, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కథ, ఇవన్నీ రాయాలి. ఇక రాసినాక కింద నుంచి ఈ అడ్రస్సు, వీధి నెంబరు, వార్డు నెంబరు, గ్రామము, మున్సిపాలిటీ, జిల్లా, ఇట్లా అన్నీ రాయాలి. ఇవన్నీ రాసినాక ఇక ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది కథ. ఇవన్నీ ఏమో అన్నిటికీ సాధారణంగా ఉండేది. రేషన్ కార్డు అన్నిటికీ సాధారణంగా నెంబర్ పెట్టాలి. దాని తర్వాత కింద ఇక ఒక్కొక్క స్కీము. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సాయం. అంటే కావాలనే వద్దన అనేది ఇక్కడ రాయాలన్నమాట. కావాలైతే ఎస్, వద్దంటే నో అని చెప్పేసి రాయాలి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావాలి, నీకు కావాలనుకుంటే ఎస్ అని రాయాలి. గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయాలి. సరఫరా చేస్తున్నటువంటి కంపెనీ పేరు రాయాలి. సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య కూడా రాయాలి ఇక్కడ. ఇది మహాలక్ష్మి స్కీమ్ కింద ఉన్నటువంటి వ్యవహారం. ఇక రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు ఎకరానికి 15,000 రూపాయలు. ఇది సంవత్సరానికి 2 విడతలుగా ఇచ్చేది. మరి రైతువా నువ్వు, కౌలు రైతువా? ఇక్కడ రాసుకోవాల్సినటువంటి విషయం. కౌలు రైతు అని టిక్కు పెట్టినట్టుంటే మరి ఇప్పుడు ఎట్లా కౌలు రైతుగా గుర్తిస్తారనేది ఇళ్ళ కూడా క్లారిటీ లేదు. కౌలు రైతు అని పెట్టిన తర్వాత ఇక్కడ పట్టదారు పాస్ పుస్తకం అంటే ఇప్పుడు ఎవరైతే పట్టదారు ఉన్నారో వాళ్ళ నెంబర్ వేయాలనా, లేకపోతే వాళ్ళతో చేసుకున్నటువంటి ఒప్పందం చేసుకుంటే అలాంటిది ఏమైనా వేయాలన్నా, దానికి క్లారిటీ లేదు. సో కాబట్టి ఇక్కడ రైతు అయితే రైతు, ఇదా పట్టదారు పాస్ పుస్తకం నెంబర్ వేయాలి. వేసినాక భూమి సాగు చేస్తున్నటువంటి భూమి ఇక్కడ మీరు చాలా అంటే నీకు సపోజ్ ఏదో XYZ నెంబర్ వేసినావు, వేసినాక సర్వే నెంబర్ వేసినావు,
ఈ ఇది పెట్టేసినాక సర్వే నెంబరు విస్తీర్ణము సాగు చేస్తున్న భూమి అన్నాడు ఆయన. అంటే నీకు 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలల్లో 1 ఎకరం భూమి అటు ఇటు ఉందనుకో, ఆ ఎకరం భూమికి రాళ్ళు రప్పలు లేకపోతే డొంక వాగు వంక పోతుంటే దాన్ని ఇక్కడ వేయాలనా వేయకూడదా, సర్వే నెంబర్తో పాటు సాగు విస్తీర్ణం వేయాలి అని చెప్పిండు. ఎట్లా వేయాలి మరి? ఇప్పుడు 10 ఎకరాలని వేసుకోవాలనా లేకపోతే 5 ఎకరాలని వేసుకోవాలనా, సాగుకు పనికొచ్చేది వేసుకోవాలనా, ఉన్న పట్టదారు పుస్తకం మీద ఎంత ఉంటే అంత వేసుకోవాలనా అనేది ఇక్కడ ఒక సందిగ్ధం ఉన్నది. దాన్ని ఏం చేస్తారనేది చూడాలి. ఇక దాంతోపాటు వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు అన్నప్పుడు ఇక్కడ ఉపాధి హామీ కార్డు నెంబరు వేయాలి. అసలు తెలివినోడు ఎవడైనా ఉపాధి హామీ కూలీకి వ్యవసాయ కూలీకి ఏం సంబంధం? ఏం సంబంధం చెప్పు? ఆ కార్డు నెంబర్ పట్టుకొని దాని ప్రకారం ఇస్తానడం ఏంది? ఇక ఇదొక కథ. ఉపాధి కార్డు ఊరల్లో జాబ్ కార్డులు ఉంటాయి, అదేనా ఏమంటారు దాన్ని? 100 రోజుల కార్డు ఉపాధి హామీ కార్డు ఉంటుంది. ఆ కార్డు నెంబర్ వేయాలి. ఇక్కడ ఆ కార్డు నెంబర్ వేస్తే నీకు సంవత్సరానికి వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు వస్తారు. మరి ఇక్కడ కూడా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈడ రైతు ఉంటాడు, ఈ రైతు పేరు మీద ఒక 3 ఎకరాల భూమి ఉందనుకో, ఈ రైతు భార్య ఉంటుంది, వైఫ్. ఈ వైఫ్ ఆమె బేసిక్గా వ్యవసాయ కూలీలకు పోతుంటుంది. మరి ఆమె ఇక్కడ వ్యవసాయ కూలీ కింద పరిగణించవా? ఈమెకు ఆల్రెడీ భూమి ఉంది కాబట్టి ఈమెని వ్యవసాయ కూలి కింద పరిగణించవా? ఆమె పేరు మీద భూమి లేకుండా ఇతరుల పేరు మీద ఉంటే పరిగణించవా అనేది చూడాలి. ఈ లెక్క ప్రకారము మరి వీళ్ళకు ఆల్రెడీ వాళ్ళ భార్యకు భూమి లేకుండా ఆయన పేరు మీద భూమి ఉండి ఆయనకు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ వస్తుంటే ఆమె వాళ్ళ భార్య వ్యవసాయ కూలి కింద పనికొస్తుందా పనికిరాదా? అసలు మొత్తానికి రైతు భరోసా అనేటువంటి స్కీము రేషన్ కార్డు ఉంటేనే అప్లికబుల్లా, రేషన్ కార్డు లేకపోయినా అప్లికబుల్లా? అసలు ఈ అప్లికేషనే అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే నేను చెప్తా. అసలు రైతు భరోసా అంటే రైతు బంధు, ఇండైరెక్ట్గా రైతు బంధు అనేది భూమి ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బంధు వస్తుంది. అంటే వ్యవసాయ భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళు భూమి వాళ్ళ పేరు మీద చేసుకొని వెంటనే పోయి మండల స్థాయిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్కి పోయి, అయ్యా అమ్మ నా పేరు మీద ఈ భూమి అయింది, మీరు రైతు బంధు ఇవ్వండి, దాంతోపాటు రైతు బీమా గిడ ఇవ్వండి అని అప్లికేషన్ పెట్టుకొని వస్తున్నారు. విత్ ఇన్ మినిట్స్ లోపల అయిపోగానే పోయి ఎంటర్ చేసుకొని వస్తున్నారు. అది నెక్స్ట్ టర్మ్ రైతు బంధు పడే టైం నాటికి అది నమోదు అవుతున్నది, డబ్బులు వచ్చేస్తున్నాయి. అలా ప్రతి ఒక్క డాటా రైతు బంధు ఎవరికైతే ఇస్తున్నారో ఆ డాటా మొత్తం ఆల్రెడీ అది ప్రభుత్వం దగ్గర ఉన్నది. మళ్ళీ ఉన్నాక కూడా దేనికోసము దీన్ని పెట్టిరు ఇక్కడ అప్లికేషన్. అంటే ఉన్న వాళ్ళందరూ మళ్ళీ అప్లై చేసుకోవాలనా, లేకపోతే రైతు బంధు వస్తున్న వాళ్ళందరూ అప్లై చేసుకోవాలనా, లేకపోతే మళ్ళీ ఓన్లీ కొత్త వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలనా? కొత్త వాళ్ళు అప్లై చేసుకోవాలంటే అసలు కొత్త వాళ్ళు ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరు ఆల్రెడీ అప్లై చేసుకునే ఉంటారు. ఇప్పుడు ఈ వారం రోజులలో ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్లు అయితే తప్ప పాత వాళ్ళందరివి ఆటోమేటికల్లీ అవి అప్లికేషన్ అయ్యే ఉంటాయి. అలా అయినాక కూడా మీరు ఎందుకు ఈ రైతు భరోసా అనేటువంటి ఆప్షన్ పెట్టిర్రు అంటే, మీరు ఒకళ్ళు ఇవ్వాలనుకుంటే అట్లనే రైతులందరికీ ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశం మీకుంటే అందులో డాటానే తీసుకొని వాళ్ళు 5,000 ఇచ్చారు కాబట్టి మీరు ఒక టర్మ్కి మీరు 7,500 రూపాయలు వాళ్ళకే ఇస్తే అయిపోతుంది. కట్ ఆఫ్ పెట్టుకుంటే 5 ఎకరాలకో 10 ఎకరాలకో పెట్టుకుంటే అయిపోతుంది. కానీ మీరు మళ్ళీ ఈ ఆప్షన్ పెట్టిర్రు అంటేనే మీరు రేషన్ కార్డుతోని లింక్ పెడుతున్నారు అని మీనింగ్. మీరు ఈ ఆప్షన్ పెట్టిర్రు అంటేనే రేషన్ కార్డుతో లింక్ పెడుతున్నారు. రేషన్ కార్డు ఉంటేనే రైతు బంధు రైతు భరోసా వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పకనే చెప్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మరి రైతు బంధు ఇప్పుడు కేవలము వీళ్ళకే, ఎవరికి రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే రైతు బంధు వస్తుందా, ఇది రైతు భరోసా వస్తుందా, దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే మాత్రము ఇక్కడ రేషన్ కార్డు కంపల్సరీ పెట్టావు, రేషన్ కార్డు పెట్టాక ఇక్కడ ఇది పెట్టావు, ఏం పెట్టావు, రైతు భరోసా పెట్టావు అంటే 100% రేషన్ కార్డు ఉంటేనే రైతు బంధు రైతు భరోసా. సో కాబట్టి దీని గురించి కూడా ప్రజలతో మాట్లాడదాం, ప్రజలతోనే వాళ్ళ వాయిస్ వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఇందిరమ్మ ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు అంటే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలంటే ఇస్తాను. అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం అమరవీరుల కుటుంబమా మీది అంటే ఎస్ అయితే అమరవీరుని పేరు రాయాలి, అమరుడైన సంవత్సరం రాయాలి, ఎఫ్ఐఆర్ నమోదు రాయాలి, ఎఫ్ఐఆర్ నెంబర్ రాయాలి, డెత్ సర్టిఫికేట్ నెంబర్ రాయాలి. అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉంటేనే ఇప్పుడు అమరవీరుడు అన్నట్టు ఈ లెక్కన. అమరవీరుల కుటుంబాలలో ఎఫ్ఐఆర్ ఉంటేనే అమరవీరులు అన్నట్టు. ఇక మరి ఇదేందో ఈ లెక్క ఏందో ఆ ఎఫ్ఐఆర్లు అవన్నీ దాచిపెట్టుకోవాలి, చేయాలి. ఇదొకటి అమరవీరులకు సంబంధించినటువంటి వ్యవహారం.
మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అంటే ఉద్యమకారుల కోసం ఇది. అవును అయితే అవును, కాదు అయితే కాదు. ఆయనతో సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు మరియు సంవత్సరం. ఎఫ్ఐఆర్ నెంబర్ కావాలి అంటే ఉద్యమంలో నువ్వు పాల్గొంటే, ఉద్యమంలో పాల్గొన్నప్పుడు నీ మీద కేసు అయితేనే నువ్వు ఉద్యమకారుడివి అన్నట్టు మీనింగ్. ఈ లెక్క ప్రకారం ఏంది, నువ్వు ఉద్యమంలో పాల్గొని నీ ఉద్యమంలో నీ మీద కేసు అయితేనే నువ్వు ఉద్యమకారుడివి అన్నట్టు. జైలు పేరు రాయాలి, జైలు స్థలం రాయాలి, ఎక్కడ జైలు శిక్ష పడ్డదో రాయాలి, ఇవి రాయాలి. సంబంధిత వివరాలు కూడా ఇక్కడ శిక్షా కాలం కూడా రాయాలి. నువ్వు ఉద్యమకారులని అవమానపరిచే విధంగా ఈ కాలం పెట్టినావు. ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర 1200 మంది అమరవీరులది ఉద్యమకారుల లిస్టులో అన్నీ ఉన్నాయి, అయినా ఇది పెట్టావు. ఒకవేళ ఇది ఉద్యమకారులకు నువ్వు ఇచ్చేటువంటి దానికి అప్లికబుల్ అయితే, ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి నువ్వు ఉద్యమంలో పాల్గొన్నవా లేదా అనేటువంటిది పెట్టుకోవాలి. ఇట్లా తెలంగాణ ఉద్యమంలో కనీసం పిడికిలెత్తి జై తెలంగాణ అన్నటువంటి ఒక తెలంగాణ ద్రోహి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు కదా. మరి ఈ అప్లికేషన్ ప్రకారము నువ్వు ఎట్లా తెలంగాణ వాది అవుతావు, నువ్వెట్లా ఉద్యమకారుడు అవుతావు? నువ్వు ఒక తెలంగాణ ద్రోహి అయి ఉండి తెలంగాణ ఉద్యమకారులను కించపరిచే విధంగా నువ్వు ఏ జైల్లో చేసినావు, నీకు ఎఫ్ఐఆర్ అయ్యిందా అంటే ఈ లెక్క ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎఫ్ఐఆర్ అయ్యి జైలు జీవితం గడిపితేనే ఉద్యమకారులు అన్నట్టు. సో కాబట్టి ఇదేందో జైలు పేరు ఇవి రాయాలి. మరి ఒకవేళ దీన్నే యాస్టేజ్గా రేవంత్ రెడ్డి గారికి అప్లికబుల్ చేస్తే ఎఫ్ఐఆర్ నెంబర్, ఓటుకు నోటు కేసులో జరిగినటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ వేయాలి. ఈడ ఉద్యమంలో పాల్గొనడం అంటే కాదు అని పెట్టాలి. ఏ ఉద్యమం ఇది కొనుగోలు చేసేటువంటి ఉద్యమంలో కాబట్టి ఇక్కడ ఇది తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు కాబట్టి కాదని పెట్టేసి, ఒకవేళ జైలుకి వెళ్తే చెంచల్గూడ జైలు రాయాలి, చెంచల్గూడలో నువ్వు ఉన్నటువంటి ఆ నెంబర్ రాయాలి, శిక్ష సంబంధిత వివరాలంటే ఎంతకాలం శిక్ష అనుభవించినవో ఈ చెంచల్గూడ డీటెయిల్స్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఉద్యమకారులను అవమానపరచడం కాకపోతే ఇంకొకటి ఏమి లేదు. ఇదో కథ. ఇక గృహజ్యోతి పథకం ప్రతి కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు. ప్రతి నెల గృహ విద్యుత్ వినియోగము 0 నుంచి 100 యూనిట్లు ఉంటుందా, 100 నుంచి 200 యూనిట్లు ఉంటుందా, 200 యూనిట్ల పైన ఉంటుందా అనేది ఇక్కడ మీరు నెలకు ఎంత కాలుస్తున్నారో సరాసరిగా చూసుకొని దానికి టిక్ పెట్టాల్సి ఉంటుంది. సో గృహ వినియోగం విద్యుత్ కనెక్షన్ నెంబర్ కూడా పెట్టాలి. మరి ఇందులో కూడా ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు గృహలక్ష్మి స్కీమ్ కింద ఇప్పుడు రేషన్ కార్డు పెట్టినవు. ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి వీళ్ళు రెంట్కుంటారు చాలా మంది అపార్ట్మెంట్లల్లో, లేదనుకుంటే కిరాయిన్లల్లో, వాళ్ళకి సపరేట్ మీటర్లు ఉంటాయి. మరి వాళ్ళని ఎట్లా తీసుకుంటావు, ఏ ప్రకారం తీసుకుంటావు? హైదరాబాద్లో ఉండే వాళ్ళకి వర్కౌట్ అవుతుందా? మరి వాళ్ళు ఊర్లలో వాళ్ళకు కరెంటు వాళ్ళు 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు వస్తుంటుంది వాళ్ళకి ప్రతి నెల వాడరు కాబట్టి, లాకలు వేసుకొని వస్తారు కాబట్టి. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అది అప్లికబుల్ చేస్తారా? మినిమం బిల్లు వస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మీరు అప్లికబుల్ చేస్తారా చేయరా అనేది ఇక్కడ పెట్టాలి. మరి ఏ విధంగా ఉంటుందో చేయాలి. ఇక చేయూత పథకం ఇది కూడా పెద్ద, మరి ఇప్పుడు నిన్న ఏం చెప్పారు ఇందులో ఒకసారి ఇక్కడ చూడండి. చేయూత పథకానికి ఏమో అప్లికేషన్కి ఆప్షన్ ఇచ్చిర్రు. ఈడ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే నెలకు 4000 పెన్షన్ కీలక ప్రకటన. కాంగ్రెస్ 5 గ్యారంటీలపై రేపటి నుంచి ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అందులో చేయూత పథకం కింద 4000 పెన్షన్, దివ్యాంగులకు 6000 పెన్షన్ పొందాలంటే అప్లై చేసుకోవాలని ఉంది. అయితే ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు ప్రజాభవన్లో అప్లికేషన్ ఇచ్చిన వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. పెన్షన్ రాని వారు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పింది. పెన్షన్ రాని వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పింది. ఇక్కడ మాత్రము ఈ కాలం ఇచ్చింది. మరి చూడాలి అప్లై చేసుకోవాలా చేసుకోవద్దా. ఒకవేళ అప్లై చేసుకోకపోతే ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకే వచ్చి అప్లై చేసుకున్న వాళ్ళకి రాకపోతే వాళ్ళ నోట్ల మట్టి కొట్టినట్టు అవుతుంది. కాబట్టి ఎంతకైనా మంచిది మీరు అందరూ అప్లై చేసుకోండి, అనవసరంగా లేనిపోని రిస్కులు అవుతాయి. ఇప్పుడు రైతు బంధు అట్లా అనుకుంటే ఈ లెక్క ప్రకారమే, ఇప్పుడు చేయూత పథకం ప్రకారమే ఆల్రెడీ వస్తున్న వాళ్లకు కొత్తగా అప్లికేషన్ అవసరం లేదు అంటే, మరి ఆ లెక్క ప్రకారమే ఆల్రెడీ రైతు బంధు వస్తున్నటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ ఈ అప్లికేషన్ ఎందుకు, ఇది కూడా వద్దు కదా. మరి ఇక్కడనేమో చేసుకోమంటుర్రు, ఇక్కడనేమో వద్దు అంటుర్రు. అంటే ఈ లెక్క ప్రకారం ఏదో కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి అందరు అప్లికేషన్ చేసుకోండి, ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు ఈ అప్లికేషన్ ఇప్పుడు వచ్చినటువంటి అప్లికేషన్లే ప్రామాణికంగా తీసుకొని వాళ్ళకి మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళందరూ కట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ మీద నమ్మకం లేదు. 9 తారీఖు నాడు రాగానే రైతు బంధు వేస్తా అన్నాడు, వేసిండా? వేయలే. 9 తారీఖు నాడు రాగానే కుర్చీలో కూర్చోగానే వెంటనే రైతు రుణమాఫీ చేస్తా 2 లక్షలు అన్నాడు, చేసిండా? చేయలే. ఆ మాట మనం అడగలే, తెలంగాణ ప్రజలు అడగలే. మేము 9 తారీఖు నాడు రాగానే అన్నాడు. ఎవరన్నారు? ఇదే రేవంత్ రెడ్డి గారు, నాడు పిసిసి అధ్యక్షునిగా నేటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అది మనం అడిగినవా? తెలంగాణ ప్రజలు అడిగిరా ఎవరైనా? బాబు మీరు రాగానే డేట్ కూడా ప్రకటించండి అని చెప్పేసి, కానీ మీరే ప్రకటించారు.
ఎందుకు ప్రకటించిర్రు? మరి ప్రకటించినప్పుడు చేయాలి కదా, చేయలేదు. సో కాబట్టి ఇట్లా రకరకాలుగా వ్యవహారం ఉన్నది. ఇట్లా చేయూత మరియు వీళ్ళకేమో చేయూత పథకం కింద ఇప్పుడు పెన్షన్ వస్తున్న వాళ్ళ అప్లికేషన్ అవసరం లేదు అంటున్నారు. కానీ ఆడ రైతు బంధుకేమో మరి రైతు బంధు డాటా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఉంటాయి, దానికేమో అప్లికేషన్ అంటున్నారు. అయితే రైతు బంధువులైనా చేయాలి, లేకుంటే పెన్షన్ వాళ్ళనైనా తగ్గించాలి. కాబట్టి ఈ కుట్ర జరుగుతూ ఉంది మిత్రులారా. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇదేదో డ్రామా నడుస్తూ ఉంది, అనవసరంగా మనం బురిడి పడిపోతాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ అప్లికేషన్తో అప్లై చేసుకోండి. వచ్చే వాళ్ళు రాని వాళ్ళు అందరూ అప్లై చేసుకోవాల్సిందే. ఎందుకంటే మరి ఇక్కడనేమో చేయూతకేమో వస్తున్న వాళ్ళు అవసరం లేదన్నారు. ఇక్కడ రైతు భరోసా విషయంలోనే రైతు బంధు ఆల్రెడీ వస్తున్నా కానీ అప్లై చేసుకో అంటున్నారు. ఎక్కడో తిరకాసు ఉంది, వ్యవహారం ఉంది. కాబట్టి ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం కూడా అదే. ఇక చూడండి ఏమందుతుంది. ఇప్పుడే ఒకరు పంపించారు నాకు, ఇదే జర్నలిస్ట్ మిత్రులే పంపించారు. బిగ్ బ్రేకింగ్, రేషన్ కార్డు లేకుంటే రైతు బంధు కట్టు. రైతు బంధు వస్తున్న రైతులందరికీ ఇకపై ఆటోమేటిక్ గా రైతు భరోసా పథకం కింద ఆర్థిక సాయం రాదు. రైతు భరోసా కోసం రాష్ట్రంలోని రైతులందరూ ప్రత్యేకంగా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. అంటే 28 నుంచి జనవరి 6 లోపల చేసుకోవాల్సిందే. ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఉంది. మరి రేషన్ కార్డు లేని వారు రేషన్ కార్డు ఆడ లేదు అని రాయాలనా, వదిలేయాలనా? ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు ఆప్షన్ ఇచ్చి తర్వాత ఇవి పెడితే అందరికి రేషన్ కార్డులు వచ్చినాక అప్లికేషన్ పెడితే బాగుంటుంది. కానీ ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? ఎంతమంది తగ్గించబోతున్నావు? ఉన్న పైసలు మింగి ఇప్పుడు ఇది కథ అయింది. ఇప్పటికే కొనసాగుతున్న రైతు బంధు కోసము రేషన్ కార్డు లింక్ కొర్రి పెడుతూ మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలనడంతో ఆందోళనలో పడ్డ 70 లక్షల మంది రైతులు, అన్నదాతలు. కాబట్టి రైతాంగం గుర్తుపెట్టుకోండి, మీ నోట్ల మట్టి వచ్చేటువంటి ప్రయత్నం అద్భుతంగా జరుగుతూ ఉంది. మీ నోట్ల బట్టి వచ్చేటువంటి ప్రయత్నము అద్భుతంగా జరుగుతూ ఉంది. ఒకసారి దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఏం జరిగింది? మరి రైతు బంధు పైసలు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు రైతు బంధు పైసలు గత ప్రభుత్వం 7,700 కోట్లు అయిపోయింది. అప్లికేషన్ ఏం లేదు, ఇంతే. ఇది అయిపోయినాక ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత, ఇట్లా చేయి దగ్గర ఫిలప్ చేసిన తర్వాత ఇంకా ఇలా బొమ్మలు చూసుకొని ఇగో దీనికి మళ్ళీ జతపరచాల్సింది ఏంటిది అంటే ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి, దాంతోపాటు తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ప్రతి కూడా ఇవ్వాలి, జిరాక్స్. సో ఈ రెండిట్లని పెట్టాలి. తెల్ల రేషన్ కార్డు లేనివాడు ఏమి ఇవ్వాలి? దానికి క్లారిటీ లేదు. ఎక్కడ ఇవ్వాలి? క్లారిటీ లేదు. ఎవరుంటారు ఈ గ్రామ సభల్లో? నీ కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారా, నీ కాంగ్రెస్ నాయకులు ఉంటారా, లేకపోతే ఆఫీసర్లు వస్తారా? ఆడికి క్లారిటీ లేదు, ఏది లేదు. చేసిర్రు, దాని మీద వేసిర్రు. ఈ అప్లై చేసుకున్నాక ఇవన్నిటి మీద సంతకం పెట్టాలి, లేకపోతే వేలిముద్ర పెట్టాలి, పేరు రాయాలి, డేట్ రాయాలి. ఇది అయిపోయినాక ఈ రసీదు మనకి ఇస్తారు. ప్రగతి పదం, సకల జన హితం, ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ఒక స్లోగన్ రాసిరు. ప్రజాపాలన దరఖాస్తు రసీదు అని చెప్పేసి మన డేట్ రాసి వీళ్ళందరూ దాని సంతకం పెట్టి ఈ వార్డు కోడ్, దరఖాస్తు సంఖ్య ఇవి రాసి మనకి ఇస్తారన్నమాట. ఎవరు? అధికారులు. ఇది మనకు రసీదు కింద ఇస్తారు. ఈ రసీదు దాచిపెట్టుకోవాలి. ఈ రసీదు పోతే బిస్కెటే మళ్ళా. సో కాబట్టి ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. అయితే ఇదంతా కూడా ఇప్పుడు ఇదేదో 5 గ్యారెంటీల కోసం అప్లికేషన్ చేస్తున్నట్టయితే కనపడతలేదు. ఇదంతా ఏంటంటే గతంలో సమగ్ర కుటుంబ సర్వే అని ఒకటి చేసి చూసినావా? కేసీఆర్ వచ్చినప్పుడు సేమ్ అట్లనే వీళ్ళు కూడా ఒక సమగ్ర కుటుంబ సర్వే లెక్క చేస్తున్నట్టే అనిపిస్తుంది తప్ప ఇంకొకటి లేదు. నువ్వు అప్లికేషన్ ఆధార్ కార్డు, ఈ కార్డు, ఆ కార్డు అడిగి, ఇంటి కుటుంబ సభ్యుల సంఖ్య అడిగి, ఇన్ని చేస్తున్నావు అంటే ఏదో మతలబు ఉంది, ఏదో కథ ఉంది. సో కాబట్టి దీని వెనకాల ఏదో ఉంది. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి మిత్రులారా. అనవసరంగా మీరు ఏది కూడా వదిలేసి చేసినారనుకో ఇబ్బంది అవుతుంది. మీరు అప్లై చేయలేదు కాబట్టి రాలేదు అంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. మన జూర్లు ఏమన్నా బట్టి విక్రమార్కని నిరుద్యోగ భృతి ఏది సార్ అని చెప్పేసి అసెంబ్లీలో ఒక సభ్యుడు అడిగితే, అసలు మీరు నిరుద్యోగ భృతి చెప్పలేదు, మీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాము అన్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఏముంది? వాళ్ళ హైదరాబాదు యూత్ డిక్లరేషన్లో 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఆమె ప్రియాంక గాంధీ వచ్చి చెప్పిపోయింది, వాళ్ళు రేవంత్ రెడ్డి వచ్చి చెప్పిండు. ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు అంటే వీళ్ళకు అబద్ధాలు ఆడడము వెన్నతో పెట్టినటువంటి విద్య. సో కాబట్టి వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనం అన్ని అప్లై చేసుకొని పెట్టుకుంటే సరే, వచ్చింది వస్తుంది, రాదు కానీ ప్రతి ఒక్కటి అప్లై చేసుకొని పెట్టుకోవాలి. హైదరాబాద్లో అప్లై చేసుకోవచ్చా? మళ్ళీ అందరూ ఊర్లోకి పోవాలన్నా? మరి రేషన్ కార్డు ఊర్లలో ఉంటుంది కదా, హైదరాబాద్లో ఎట్లా అప్లై చేసుకుంటావు? మరి ఇది కూడా క్లారిటీ లేదు. హైదరాబాద్ అందరూ అప్లై చేసుకోవచ్చా, ఊర్లలోకి పోవాలనేది కూడా క్లారిటీ లేదు. మంచి క్వశ్చన్ అడిగారు ఎవరు. సో కాబట్టి ఇది చాలా గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఇవ్వాలనుకున్నాడు ఎట్లనే ఇవ్వచ్చు, అన్ని డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. పింఛన్దారుల సంఖ్య ఉంది, 48 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి, 70 లక్షల మందికి రైతు బంధు వస్తుంది రైతులకు. వాళ్ళందరికీ ఇవ్వాలనుకుంటే ఇట్లా ఇవ్వచ్చు. కానీ కొత్త దుకాణం పెట్టి దీన్ని ఇంకొక 4 నెలలు గడిపి ఇప్పుడు 1 కోటి మంది అప్లై చేసుకుంటారు.
అంటే 1 కోటి కుటుంబాలు అప్లై చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అప్లై చేసుకునే అన్ని మళ్ళీ దాంట్లో క్రోడీకరించి ఇల్లు అర్హుడెవడు, అర్హుడు కానోడెవడు, ప్రభుత్వ ఉద్యోగి ఎవడు, సంపాదిస్తాడెంత, సంపాదించడెంత, ఇవన్నీ తీసి దాన్ని ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ చేసే వాటికి మళ్ళీ పైసలు వేసేసరికి ఏ పుణ్యకాలం గడిచిపోతుంది. ఆ లోపల ఎన్నికల కోడ్ వస్తుంది. ఈసారి రైతు బంధు గోవిందా, పింఛను గోవిందా, జీతాలు గోవిందా, ప్రతి ఒక్కటి గోవింద మంగళమే.